దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్కుమార్ దేశ్ముఖ్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. టోక్యో ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాక రెపరెపలు. శుభారంభం చేసిన భారత క్రీడాకారులు. వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన మీరాబాయి చాను. మణిపూర్ మణిహారంపై ప్రముఖుల ప్రశంసలు. స్వయంగా ఫోన్ చేసి అభినందించిన ప్రధాని. 135 కోట్ల భారతీయుల కలలు సాకారం చేశారంటూ ప్రశంసలు. ఒలింపిక్ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్టు మీరాబాయి ప్రకటన. రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ. రాష్ట్రంలో ఘనంగా జరిగిన ముక్కోటి వృక్షార్చన. మొక్కలు నాటిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైలు, వాయు మార్గం ద్వారా అనుసంధానం చేస్తామని ప్రకటన. సెప్టెంబర్ చివరి నాటికి చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు. ప్రయోగాలు తుది దశలో ఉన్నాయన్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. రేపు ఉదయం 11 గంటలకు పీఎం మన్ కీ బాత్. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం. ప్రధాని ప్రసంగం వెనువెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. టోక్యో ఒలింపిక్స్ రెండో రోజే భారత్ పతకాల పట్టికలో చేరింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మణిపూర్ మణిహారం మీరాబాయి చాను రజత పతకాన్ని సాధించింది. ఈ విభాగంలో 21 ఏళ్ల తర్వాత భారత్కు పతకం దక్కింది. 49 కిలోల విభాగంలో స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు, మొత్తంగా 202 కిలోల బరువును ఎత్తి మీరాబాయి త్రివర్ణ పతాకాన్ని టోక్యో ఒలింపిక్స్ సంగ్రామ ప్రాంగణంలో రెపరెపలాడించింది. ఈ పోటీల్లో మీరాబాయికి చైనా వెయిట్ లిఫ్టర్ హూ జిహోయి గట్టి పోటీనిచ్చింది. చైనా క్రీడాకారిణి 210 కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది. అయితే పోటీ జరిగినంతసేపు మీరాబాయి అత్యంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది. తనకు పతకం ఖాయమన్న ధీమాతోనే ఆడింది. స్నాచ్లో మొదటి అవకాశంలో 84 కిలోలు ఎత్తిన ఆమె రెండోసారి 87 కిలోలు ఎత్తింది. అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి 89 కిలోలు ప్రయత్నించి విఫలమైంది. ఇక క్లీన్ అండ్ జర్క్లో మీరాబాయి అద్భుతాన్నే సాధించింది. మొదట 110 కిలోలను అలవోకగా ఎత్తిన చాను రెండో అవకాశంలో 115 కిలోలు ఎత్తి రజతాన్ని కైవసం చేసుకుంది. సిడ్నీ ఒలింపిక్స్లో కరణం మల్లేశ్వరి కాంస్యం సాధించిన తర్వాత వెయిట్ లిఫ్టింగ్లో రెండో పతకం సాధించిన క్రీడాకారిణిగా మీరాబాయి రికార్డు సృష్టించింది. ఈ విజయం పట్ల ఉప్పొంగిపోయిన మీరాబాయి తన ఒలింపిక్ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్టు ప్రకటించింది. తనకు సహకరించిన కోచ్లు, అధికారులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది. మీరాబాయి విజయం సాధించిన విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్లు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. టోక్యో ఒలింపిక్స్ లో పతకాల బోణీకి శ్రీకారం చుట్టిన మీరాబాయి చానును ప్రముఖులు అభినందించారు. 135 కోట్ల భారతీయులకు స్ఫూర్తిదాయకమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రజత పతకంతో భారత పతకాల పట్టికను ఆరంభించిన మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ కు అద్భుతమైన ఆరంభాన్ని మీరాబాయి చాను ఇచ్చారంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చాను విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో చాను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈవెంట్ల తొలి రోజే తొలి పతకం. మీరా, నిన్ను చూసి భారత్ గర్వపడుతోందంటూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు. స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. और पूरे भारत की ओर से आपको बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूं और मुझे पूर्ण विश्वास है आप बाकी खिलाड़ियों को भी प्रेरणा देती हैं और बाकी खिलाड़ी भी शानदार प्रदर्शन इसके बाद करेंगे. पहला ही दिन और मेडल आपने जीतकर दिखाया है. रजत पदक जो आपने जीता है ये भारत के लिए बड़े मान सम्मान की बात है. आपको बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं.
మీరాబాయి రజత పథకం సాధించిన పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని మన క్రీడాకారులు కొనసాగించి మరిన్ని పథకాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. మీరాబాయికి మాజీ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి అభినందనలు తెలిపారు. చాను విజయం మరింత ఎక్కువ మంది వెయిట్ లిఫ్టింగ్లోకి వచ్చేందుకు ప్రేరణ కలిగిస్తుందని అన్నారు. వెయిట్ లిఫ్టింగ్లో తొలి రజతం అందుకుని రికార్డు సృష్టించిన మీరాబాయి చాను నిరుపేద కుటుంబంలో పుట్టి అలుపెరుగని కృషి పోరాట పటిమలతో ఈ స్థాయికి చేరుకుంది. మణిపూర్లోని మారుమూల ప్రాంతంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి యావత్ భారతావానికి ఐకాన్గా నిలిచిన మీరాబాయి చానుపై ప్రత్యేక కథనం. ఈశాన్య భారతం మణిపూర్ కొండకోణంలోని మారుమూల ప్రాంతం మీరాబాయి చానుది. 1994 ఆగస్టు 8న ఇంపాల్కు 20 కిలోమీటర్ల దూరంలోని నాగ్పాక్ కాక్చింగ్ అనే ఊళ్ళో సైఖోమ్ మీరాబాయి చాను జన్మించింది. 6 సంతానంలో అందరికంటే చిన్నదైన చాను కుటుంబ బరువు బాధ్యతలు మోయడంలో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. 12 ఏళ్ల ప్రాయంలోనే తన అక్కలతో స్థానికంగా దొరికే వెదురు కట్టెలను తలపై ఎత్తుకుని నడవడం ప్రారంభించింది. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత ఇదే చాను 2014 కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకాన్ని గెలుచుకుంది. వెయిట్ లిఫ్టింగ్ వైపు తనకు ప్రేరణగా కుంజారాణిదేవి నిలిచారని పలు సందర్భాల్లో మీరాబాయి చాను తెలిపింది. 7 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన కుంజారాణిదేవిని చూసిన తర్వాతే బరువులు మోయడాన్ని తన కెరియర్గా మలుచుకున్నట్టు చాను చెప్పేది. తన గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కు రోజూ వెళ్లి వచ్చేది. ఇక్కడి కోచ్ అనితా చాను మీరాబాయికి శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ ప్రారంభంలో వెదురు బొంగులను బార్బెల్స్గా ఉపయోగించి బరువులు ఎత్తేది. ఇలా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చాను 2 ఏళ్లలోనే సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 2014లో జూనియర్ కేటగిరీలో తొలిసారి నేషనల్ మెడల్ సాధించింది. 2014లో కామన్వెల్త్ గేమ్స్ రూపంలో తొలిసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చూపే అవకాశం దక్కింది. తరువాత పలు టోర్నమెంట్లలో గెలుస్తూ వచ్చిన చాను రియో ఒలింపిక్స్లో అర్హత సాధించలేకపోయింది. అప్పటి నుంచి గత 4 ఏళ్లుగా కఠోర సాధన చేసి నేడు టోక్యో ఒలింపిక్స్లో తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. రజత పతకం సాధించి 140 కోట్ల భారతీయుల కలలను సాకారం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజత పతకం సాధించగా ఇతర క్రీడాంశాల్లో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టెన్నిస్లో సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారులు సుమిత్ నాగల్, సుధీర్ ముఖర్జీ విజయం సాధించారు. విలువిద్యలో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ మిక్స్డ్ డబుల్స్లో ఓటమి పాలయ్యారు. బ్యాడ్మింటన్లో చిరాగ్ శెట్టి, రింకిరెడ్డి, డబుల్స్లో చైనీస్ తైపీ జట్టును ఓడించారు. కాగా సింగిల్స్లో సాయి ప్రణీత్కు విజయం లభించలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్లో షూటర్ సౌరభ్ చౌదరి 7వ స్థానానికి పరిమితమయ్యాడు. హాకీ గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. కాగా బాక్సింగ్లో 63 కిలోల కేటగిరీలో వికాస్ కృష్ణన్ జపాన్ క్రీడాకారుడి చేతిలో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించే భారత క్రీడాకారుల శిక్షకులను సముచితంగా గౌరవించాలని ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయించింది. వారికి నగదు బహుమతులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన కోచ్లకు 12.5 లక్షల రూపాయలు, రజత పతకం విజేతల కోచ్లకు 10 లక్షలు, కాంస్య పతకం విజేతల కోచ్లకు 7.5 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు. రజత పతకం సాధించిన మీరాబాయి కోచ్ విజయ్ శర్మకు 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో దళితులకు సాధికారత కల్పించే లక్ష్యంతో త్వరలో చేపట్టనున్న దళిత బంధు పథకానికి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. అర్హులైన వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రగతి భవన్లో తనతో సమావేశమైన దళిత సంఘాల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ విషయం తెలియజేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు, దిగువ ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం ఈ సాయంత్రం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు తాలిపేరు జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరి పొంగిపొర్లి ప్రవహిస్తూ ఉండటంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడుకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది.
కర్ణాటకతో పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో 854.80 అడుగులకు నీటిమట్టం చేరినట్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 91.4 టీఎంసీలు ఉన్నట్టు తెలిపారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 31,783 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిర్మల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉండగా అధికారులు పునరావాస చర్యలను వేగవంతం చేశారు. సహాయక చర్యలను రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. జిల్లాలోని పీచర్ల, ధర్మారం, చింతల్చాంద గ్రామాల్లో మంత్రి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు అవసరమైన సాయం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరి జిల్లా మొత్తంలో ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలో ఈ స్వర్ణ ప్రాజెక్టు 72,000 క్యూసెక్స్ నీరు మరి వదిలిపెట్టడం జరిగింది. అదే మొత్తంలో పైకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి కూడా అంటే వాళ్ళు 1181 మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. 1183 ఎఫ్ఆర్ఎల్ లెవెల్ అది అయినా కానీ పైకి వెళ్ళి వచ్చే 72,000 క్యూసెక్స్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా గేట్లు లేపడం జరిగింది స్వర్ణ ప్రాజెక్టు. దానివల్ల అది కాకుండా మరి వర్షపాతం కూడా 25 సెంటీమీటర్లు ఆ ఒక్కరోజు రాత్రికే బాగా కురిసింది. మళ్ళీ గడ్డెనబాగు వదిలిపెట్టారు, కడెం ప్రాజెక్టు వదిలిపెట్టారు, మరి ఎస్ఆర్ఎస్పీ వదిలిపెట్టిన మూలంగా ఆ ఎస్ఆర్ఎస్పీ కూడా మరి బాగా పెరిగిపోయి మహారాష్ట్రకి వెళ్ళి తీవ్రంగా మరి అక్కడ నుంచి 5 లక్షల క్యూసెక్స్ పైన అక్కడ నుంచి రావడము. దానివల్ల పోచంపాడు ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు ఒక 4.5 లక్షల క్యూసెక్స్ వదిలిపెడితే ఈ లో లెవెల్ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు లక్ష్మీచంద మండలంలో బీచర గాని, ధర్మాయం గాని, పారిపల్లి గాని, మరి ఇతర మునిపల్లి గాని, చింతలచంద ఈ విధంగా ఈ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమైపోయి పంటలు కూడా నష్టం జరిగింది. మరి తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఓ గారు అందరూ కూడా ఈ అంచనాలు వేసుకోమని చెప్పి ఇప్పటికే ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ పంపడం జరిగింది. ఎంత డ్యామేజ్. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మారుమూల పల్లెల నుంచి మహానగరం వరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విజయవంతం చేశారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మణచాంద గ్రామంలో మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న మొక్కలు నాటారు. ముక్కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొని 3 మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోని పాలపిట్ట పార్కులో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయకులు ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా సింగరేణి ఆధ్వర్యంలో 5 లక్షల మొక్కలు నాటారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేతకాని, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సింగరేణి ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పరకాల చలివాగు నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో హరితహారం ఓ ఉద్యమంలా సాగాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా చందాపూర్ అటవీ ప్రాంతంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటారు. కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో త్వరలోనే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కొడంగల్లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14,000 ప్రైవేట్ కంపెనీలు రాగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఆమె వెల్లడించారు. దీనివల్ల 14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.
ఇదే సమయంలో స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయం ఉపాధి సాధించేలా రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కోవిడ్పై పోరాటంలో భాగంగా టీకా వేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కోవిడ్ టీకా వేయించుకునేందుకు సందేహిస్తున్న వారిలో అవగాహన కల్పించాలని కోరారు. హైదరాబాద్లోని కోవిడ్పై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 10 డిజిటల్ పబ్లిసిటీ వ్యాన్లను గవర్నర్ రాజ్భవన్లో జెండా ఊపి ప్రారంభించారు. రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ఆర్ఓబీ ఆధ్వర్యంలో ఈ ప్రచార రథాలు ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లో పర్యటిస్తాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్పై అవగాహన కల్పిస్తాయి. వ్యాక్సిన్పై కొన్ని వర్గాల్లో సందేహాలు నెలకొనడం, కొన్ని ప్రాంతాల్లో టీకా తీసుకునే వారి సంఖ్య తక్కువగా నమోదవుతున్న రీత్యా ఆర్ఓబీ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ టీకా వేయించుకున్న వారిని బాహుబలిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రధాని ఇచ్చిన సందేశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఉచిత టీకాలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరికీ చేరవేయాలని గవర్నర్ కోరారు. ఆర్ఓబీ రూపొందించిన లఘు చిత్రాలు ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచడానికి దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. So the awareness should be there. Because of an unfortunate situation in Tamil Nadu, one of the actors died after the vaccination. It is not related to vaccination, but because of that some hesitancy was there. And because of continuous propagation and the message from our Honorable Prime Minister, we are overcoming that hesitancy. And in Telangana also, when we found that the hesitancy was among the tribals, sisters and brothers, I personally went to a tribal hamlet to get my second dose of vaccination. And I appreciate Regional Outreach Bureau for coming out with good videos, short videos, so that the people will like to watch it, so that people will be benefited by that. And they are having hoardings that I have taken the vaccination, have you? So, nenu vaccine tiskunnanu, mari neeru tiskunnara? Same thing, nenu vaccine tiskunnanu, mari meeru tiskunnara? This message, this question will be there in each and every street, village, in each and every house, so that as our Honorable Prime Minister said, we will become the Bahubalis to fight the dreadful virus. ఈ కార్యక్రమంలో ఆర్ఓబీ డైరెక్టర్ జనరల్ ఎస్ వెంకటేశ్వర్, డైరెక్టర్ శృతి పాటిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి దేశంలో చిన్నారులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో చిన్నారులపై ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా పిల్లలపై ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. ఈ టీకా ఫలితాలు సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. మరో సంస్థ జైడస్ క్యాడిలా ఇటీవల అత్యవసర అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో చిన్నారులపై ప్రయోగాల వివరాలను కూడా అందించిందని తెలిపారు. మరికొన్ని వారాలు లేదా సెప్టెంబర్ చివరి నాటికి దేశంలో చిన్నారులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలియజేశారు. Which will be better in terms of the immunity that they give, in terms of covering for the new variants, and having a better overall efficacy. So these trials are already going on, and one thinks that probably you will need a booster dose by end of this year or early next year. So that we need more data, but possibly one would say that by early next year one could consider booster dose for the population, but that is only once it is you have vaccinated the population and then you are going towards the next step of a booster dose. రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అలాగే ఆసుపత్రుల్లో ఔషధాల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ పరీక్షలకు అవసరమైన టెస్టింగ్ కిట్లు, ఇతర పరికరాలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని సీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యశాఖ అధికారులు కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ఐసీయూ పడకలు, చిన్నపిల్లల వార్డులలో మౌలిక సదుపాయాలు, జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేయడం తదితర అంశాల గురించి సోమేష్ కుమార్కు వివరించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా షిల్లాంగ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. షిల్లాంగ్ శివార్లలో కొత్తగా నిర్మించిన అంతరాష్ట్ర బస్ టెర్మినల్ను ప్రారంభించారు. హోంమంత్రి పర్యటనలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 2023-24 నాటికి ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైలు, రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానం చేయనున్నట్టు హోంమంత్రి తెలిపారు. आधुनिक रेलवे बस स्टेशन को देखकर हमें मालूम पड़ता है यहाँ पर इकोनॉमिक गतिविधियों का भी एक केंद्र बनेगा और हमारे ट्रांसपोर्टेशन का भी एक केंद्र बनेगा. सभी के सभी राज्यों से जुड़ा होगा तो होगा ही, परंतु यहाँ से आर्थिक गतिविधियों को भी बल मिलना मैं मानता हूं कि बहुत शुरुआत. 2014 में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद देश के प्रधानमंत्री जी ने नॉर्थ ईस्ट की कनेक्टिविटी को सबसे ज्यादा महत्व दिया. हमारा प्रयास है कि 2024 के पहले नॉर्थ ईस्ट का हर राज्य का कैपिटल रेल और हवाई अड्डों से जुड़ जाए. पूरा देश रेलवे और हवाई अड्डों से नॉर्थ ईस्ट को कनेक्ट करने का हमारा महत्वाकांक्षी. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా దేశ ప్రజలతో తన భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ప్రధాని ప్రసంగం వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారం కానుంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం కానుంది. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్రలో వాగులు, వంకలు ఏకమై పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై, పుణె, కొంకణ్ రీజియన్లోని పలు జిల్లాల్లో గత 2 రోజుల్లో భారీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. పుణె రీజియన్ పరిధిలో 84,000 మందిని పునరావాస, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సహాయ పునరావాస శాఖ మంత్రి విజయ్ వాడిట్టి తెలిపారు. కాగా వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ రోజు పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు మహారాష్ట్రలో వరదల పరిస్థితిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల వివరాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ CISE వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది ఐసీఎస్ఈ 10వ తరగతిలో 99.98%, ఐఎస్ఈ 12వ తరగతిలో 99.76% ఉత్తీర్ణత నమోదైంది. దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగడంతో ఐసీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. అయితే విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటించారు. ఫలితాలు, కేటాయించిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే పాఠశాలలలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు ఇస్తున్నట్టు CISE తెలిపింది. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనాతో నెలకొన్న పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లో ఆయుధాల లైసెన్స్ అక్రమాలపై సిబిఐ అధికారులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మూ కశ్మీర్లో 22 చోట్ల సోదాలు నిర్వహించారు. దీంతో పాటు ఢిల్లీ, నోయిడా ప్రాంతాల్లోని 18 చోట్ల అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. శ్రీనగర్, రాజౌరి, అనంతనాగ్ ప్రాంతాల్లోని ఆయుధాల డీలర్ల నివాసాల్లో సోదాలు జరిపిన సిబిఐ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 2017లో రాజస్థాన్ ATS పోలీసుల దర్యాప్తులో ఆయుధాల లైసెన్స్ల కోసం నకిలీ ధ్రువపత్రాలను సమర్పించినట్టు గుర్తించారు. రాజస్థాన్ ATS నుంచి ఈ కేసు దర్యాప్తును అప్పటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ NN ఓహ్రా సిబిఐకి అప్పగించారు. నకిలీ ధ్రువపత్రాలతో జమ్మూ కశ్మీర్ బయట ప్రాంతాలకు చెందిన 40,000 మంది ఆయుధాల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇతర సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిరిసిల్ల పురపాలక సంఘం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మొక్కల సంరక్షణ కోసం సిరిసిల్ల పురపాలక సంఘం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాంట్ అంబులెన్స్ను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. ఇందులో మొక్కల సంరక్షణకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ప్లాంట్ అంబులెన్స్ ద్వారా చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు ఏర్పాటు చేస్తారు. అలాగే మొక్కలకు పాదులు వేసి ఎరువులు వేయడం, ట్రీ గార్డ్స్ లేని చోట ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం, పెరిగిన చెట్లకు ట్రీ గార్డ్స్ తొలగించడం,
ఏపుగా పెరిగిన మొక్కలకు ట్రిమ్మింగ్ చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. ప్రజల నుంచి అందే విజ్ఞప్తులు, వినతులకు అనుగుణంగా మొక్కల సంరక్షణ చర్యలు తీసుకునేందుకు ప్లాంట్ అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం, 1,00,000 మొక్కలు నాటడము, 1,00,000 ఇంటికి ఇవ్వడం, మళ్ళీ ప్లాంట్ అంబులెన్స్ పెట్టడం సంతోషజనీయం. తప్పకుండా వాళ్ళు చేసిన కృషిని వచ్చే రోజుల్లో, వచ్చే వారాల్లో, వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మనం పెంచుకోవాలి, ఆ మొక్కలు బతికించుకోవాలి. అప్పుడే గత 3 సంవత్సరాలు వచ్చే కాలంలో కూడా మనమే కాకుండా మన తర్వాత తరాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ చెట్లను కాపాడుకుని అప్పుడే మనం 3 సంవత్సరాలు చూస్తాం. సిరిసిల్ల ఊర్లో చాలా గణనీయమైన మార్పు చూడడం జరిగింది. అట్లే గణనీయ మార్పు 2 మూతులుగా అయ్యే తప్పకుండా పూర్తిగా అవుతున్న నమ్మకం ఉంటూ అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఈరోజు ప్లాంట్ అంబులెన్స్ అంటే మనకు ఏదైనా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉండడం వెంటనే కూడా మనం హాస్పిటల్లో తీసుకుపోవడం జరుగుతుంది అంబులెన్స్లో. అదేవిధంగా కూడా ప్లాంట్కి ఏ విధమైనటువంటి సంరక్షణ చర్యలు ఏమైనా ఉన్నట్టయితే కానీ వెంటనే కూడా ఈ అంబులెన్స్ ద్వారా, అంటే ఇందులో ఒక డ్రైవరు, 4 వర్కర్లు కూడా ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మనకు మొక్కకు కావాల్సినటువంటి అన్ని పరికరాలు కూడా ఉండడం జరుగుతుంది. ఏదైనా క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ ఉన్నా కూడా అందుబాటులో ఉంటాయి. ట్రీ గార్డు, బాంబూ స్టిక్స్, అదేవిధంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ 9వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కాన్వకేషన్లో 25 మంది పీహెచ్డీ విద్యార్థులతో సహా 171 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. స్నాతకోత్సవంలో వర్చువల్గా పాల్గొన్న కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపటి నుంచి 4 రోజుల పాటు జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 26న కార్గిల్ మెమోరియల్ దగ్గర రాష్ట్రపతి నివాళులర్పించనున్నారు. ఈ నెల 27న కశ్మీర్ విశ్వవిద్యాలయం నిర్వహించబోయే 19వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని తన ప్రకటనలో తెలిపింది. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్లో భారత క్రీడాకారులు రేపు పలు క్రీడల్లో పోటీపడనున్నారు. హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ మేరీకోమ్ రేపు తొలి రౌండ్స్ ఆడనున్నారు. కాగా హాకీలో తొలి విజయాన్ని నమోదు చేసిన భారత పురుషుల జట్టు రేపు ఆస్ట్రేలియాతో తలపడనుంది. షూటింగ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను బాకర్, యశస్విని సింగ్ తదితరులు బరిలోకి దిగుతున్నారు. వీటితో పాటు స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో కూడా భారత క్రీడాకారులు పాల్గొంటారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. టోక్యో ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాక రెపరెపలు శుభారంభం చేసిన భారత క్రీడాకారులు, వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన మీరాబాయి చాను. మణిపూర్ మణిహారంపై ప్రముఖుల ప్రశంసలు, స్వయంగా ఫోన్ చేసి అభినందించిన ప్రధాని. 135 కోట్ల భారతీయుల కలలు సాకారం చేశారంటూ ప్రశంసలు. ఒలింపిక్ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్టు మీరాబాయి ప్రకటన. రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, భద్రాచలంలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ. రాష్ట్రంలో ఘనంగా జరిగిన ముక్కోటి వృక్షార్చన, మొక్కలు నాటిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను రైలు, వాయు మార్గం ద్వారా అనుసంధానం చేస్తామని ప్రకటన.
సెప్టెంబర్ చివరి నాటికి చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు. ప్రయోగాలు తుది దశలో ఉన్నాయన్న ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. రేపు ఉదయం 11 గంటలకు పీఎం మన్ కీ బాత్. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం. ప్రధాని ప్రసంగం వెనువెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం.